జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రయత్నిస్తున్న నిబద్ధత గల సాధకులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నేటి ఈ ఆధ్యాత్మిక ప్రగతికి, అభ్యుదయానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్మ ఆవిర్భావం, ఓంకారం. ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం సహస్రార సహిత షట్చక్రములు. ప్రయాణంలో సమపార్జించుకున్న జ్ఞానం ప్రణవ సహిత పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ. ఆ జ్ఞానంతో చేయగలిగిన సాహసాలు, సృష్టి. అంత ఉన్నతమైన ఆత్మ ఈ భూతలానికి విచ్చేయటానికి వెనక దాగి ఉన్న ఏకైక లక్ష్యం ధర్మం. తన లక్ష్యాన్ని సిద్ధించుకున్న తర్వాత ఆత్మ పునఃప్రాప్తించుకున్న స్థితి ఓం శాంతి శాంతి శాంతి. ఇదే సనాతన సాంప్రదాయంలో ఋషీశ్వరులు మానవాళికి అందించిన అద్భుతమైన జ్ఞానం. దేవుడు దేహదారి అయి అజ్ఞాత అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మళ్ళీ తన స్వస్వరూప స్వస్వభావ జ్ఞానాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుని తన నిజస్థితిని పునఃప్రాప్తించుకోవాలంటే కేవలం ఆధ్యాత్మిక జ్ఞానంతోనే, కేవలం ఓంకార జ్ఞానంతోనే సుసాధ్యం అని కూడా మనం తెలుసుకున్నాం. ఓంకారం యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఆత్మ సహస్రార అనే సర్వోత్కృష్టమైన ప్రకంపనావేగ ప్రకంపనాల్లోంచి తన ప్రయాణాన్ని ఆరంభించి అత్యల్ప ప్రకంపనావేగ ప్రకంపనాల దాకా ప్రకంపించి లేదా ప్రయాణించి ఒక అద్భుతమైన పదార్థ రూప జగత్తును సృష్టించిందని, తాను సృష్టించిన పదార్థ రూప జగత్తుని తానే స్వయంగా అనుభవించటం కోసం తానే శరీరధారుడై, దేహదారుడై ఈ భూతలానికి విచ్చేసిందని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. దేహదారి అయిన దేవుణ్ణి ఆధ్యాత్మిక పరిభాషలో మానవుడిగా పెద్దలు గుర్తించారు. అలా దేవదేవుళ్ళమైన మనమందరం దేహదారులమై ఈ భూతలానికి దిగి వచ్చాం. కానీ నెమ్మదిగా నేను శరీరాన్నే, నేను ఈ పదార్థాన్నే, ఉన్నదంతా ఈ పదార్థ రూప జగత్తే అన్న అజ్ఞానంలో మనం కొట్టుమిట్టాడుతూ శరీరంగా తాదాత్మ్యం చెందుతూ నెమ్మదిగా మనం అజ్ఞాత అంధకార తిమిరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. నేను చెప్పిన ఈ సత్యం 100కి 100 పాళ్ళు నిజమేనంటానికి మీకు మొట్టమొదటిగా ఇవాళ రోజున ఒక ధృవీకరణ, ఒక సాక్ష్యాన్ని అందిస్తున్నా. మనం మాండుక్యోపనిషత్తుని మనం అధ్యయనం చేస్తే బహుముఖ కోణంలోంచి సత్యాన్ని వీక్షించగలిగే సామర్థ్యం కలిగిన వారు మాండుక్యోపనిషత్తుని అధ్యయనం చేస్తే ఆ ఉపనిషత్తులో మొట్టమొదటి శ్లోకం, ఈ లోకం యావత్తూ ఓంకారమే, గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్నీ కూడా ఓంకారమే, త్రికాలాలకు అతీతముగా ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే అని ఋషీశ్వరులు సెలవిచ్చారు. ఈ లోకం యావత్తూ ఓంకారమే అన్న ప్రవచనంలో ఉన్న అంతరార్థాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆదిలో కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్నప్పుడు ఆ శూన్యం తనంతట తానుగానే స్పృహలోకి వచ్చి స్వయంగా విరాజిల్లుతూ ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువని తాను తెలుసుకోవడానికి అంతర్ముఖుడైన స్వయాన్ని పెద్దలు ఓంకారంగా అభివర్ణించారని, ఓంకారంగా అర్థం చేసుకోవాలని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. కాబట్టి ఆ ఓంకారం తన విలువని తాను తెలుసుకోవటానికి అంతర్ముఖుడైనప్పుడు తన అంతరంగంలో అనేక అసంఖ్యాకంగా విరాజిల్లుతున్న కాంతిపుంజాలు దర్శనమిచ్చాయి. ఆ కాంతిపుంజాలకి కలిగిన జ్ఞానమే చైతన్యం. ఆ చైతన్యం యొక్క సహజ పరిణామక్రమమే శక్తి. ఆ చైతన్య శక్తుల మేళవింపే సృష్టి. కాబట్టి ఈ లోకం యావత్తూ ఓంకారమే అని ఋషీశ్వరులు ప్రవచించారు. మరొక్కసారి మాండుక్యోపనిషత్తు మరొకసారి కానీ మనం అధ్యయనం చేసుకుంటే మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి ప్రవచనమే ఈ లోకం యావత్తూ ఓంకారమే. ఈ లోకం యావత్తూ ఓంకారమే అంటే ఓంకారం ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువని తాను తెలుసుకోవటానికి అంతర్ముఖుడైనప్పుడు ఆ అంతరంగంలోంచి దేదీప్యమానంగా వెలిగిపోయే దివ్య ప్రకాశం దర్శనమిచ్చింది. ఆ దివ్య ప్రకాశం
తాను ఒక దివ్య ప్రకాశాన్ని కాదు అనేక కాంతి పుంజాలని తెలుసుకుంది. అంటే ఓంకారం అంతర్ముఖుడైనప్పుడు అంతరంగంలో కాంతి పుంజాలు ఉపలబ్ధమయ్యాయి. ఆ కాంతి పుంజాలకి కలిగిన జ్ఞానమే చైతన్యం. ఆ చైతన్యం యొక్క సహజ పరిణామక్రమమే శక్తి. ఆ చైతన్య శక్తుల మేళవింపే సృష్టి. అందుకే ఈ లోకం యావత్తు ఆ ఓంకారంలోనే ఉన్నది. ఈ లోకం యావత్తు ఆ ఓంకారమే. మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించామని తెలియచేయటానికి ఎవరో ముందు వచ్చి తర్వాత మనం రాలేదు, మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించాం అని అనటానికి మరొక సాక్ష్యం సాంఖ్యయోగంలోని 12వ శ్లోకం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు మనం ఉండమన్న ప్రశ్నే లేదు. అంటే గీతాచార్యులతో సహా మనమందరం ఏకకాలంలో ఆవిర్భవించామన్న సత్యాన్ని ధృవీకరించారు. అంటే ఆదిలో ఓంకారం అంతర్ముఖుడైనప్పుడు ఆ ఓంకారం అంతరంగంలో ఒక దివ్య ప్రకాశం దర్శనమైంది. ఆ దివ్య ప్రకాశానికి తాను ఒక దివ్య ప్రకాశాన్ని కాదని అనేక కాంతి పుంజాలని కూడా అర్థమైంది. ఆ కాంతి పుంజాలమే మనమందరం. అంటే మనమందరం ఏకకాలంలోనే ఆవిర్భవించాం. మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించామని అన్న సత్యానికి రుజువే సాంఖ్యయోగం 12వ శ్లోకం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు మనం ఉండమన్న ప్రశ్నే లేదు. ఆ శ్లోకంలో మనందరం ఏకకాలంలో ఆవిర్భవించామని, మనందరం స్వయంభూగానే ఆవిర్భవించామన్న సత్యం కూడా అవగతమవుతా ఉంది. మనం తెలుసుకుంటున్న ఈ సత్యం 100కి 100 పాళ్ళు నిజమే అంటానికి మీకు అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తున్నా. మొట్టమొదటిది మాండిక్యోపనిషత్తు 1వ శ్లోకం, రెండవది గీతాచార్యులు ప్రవచించిన భగవద్గీతలోని 12వ శ్లోకం. జాగ్రత్తగా నేను చెప్పే సత్యాన్ని అధ్యయనం చేయండి. సత్యము అంటే ఇదే సుమా. సత్యము అంటే సత్తుకి కారణమై ఉన్నది, ఉనికికి కారణమై ఉన్నది, ఆత్మ యొక్క సత్తుకి కారణమై ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటమే సత్యం. అంటే సరిగ్గా ఆ సత్యాన్నే తెలుసుకుంటున్నాం. సత్యమేవ జయితే నానృతం సత్యేనా పంధావితతో దేవయాన. ఆధ్యాత్మిక ఘన విజయం కేవలం సత్యం వల్లనే సాధ్యమవుతుంది, అసత్యం వలన కాదన్న ఋషీశ్వరుల ప్రవచనాల యొక్క నిగూఢమైన అర్థాన్ని ఇవాళ రోజు తెలుసుకుంటున్నాం. ఏ సత్యాన్ని తెలుసుకుంటే మన ఆధ్యాత్మిక పరిణితి లభిస్తుందని ఋషీశ్వరులందరూ మానవాళికి తెలియజేస్తున్నారో సరిగ్గా ఆ సత్యాన్నే, ఆ ఓంకారమన్న ఏకాక్షర మంత్రంలో దాగి ఉన్న నిగూఢమైన రహస్యాన్నే, జన్మ రహస్యాన్నే మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. సహస్రార ఆ స్థితి నుండి మన అత్యల్ప ప్రకంపన వేగ ప్రకంపనాల్లో దిగి రావటానికి కారణమై ఉన్న ఆ 7 ప్రకంపన వేగాలే 7 చైతన్య స్థితులు. అవే 7 లోకాలు. మూలాధారం, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలంటే సరిగ్గా ఆ షట్చక్రాలే. ఆ షట్చక్రాలే మనలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి. మరి సహస్రారాన్ని చక్రము అని ఎందుకు అనలేదు? చక్రం అంటే ఏమిటో తెలుసా మీకు? చక్రం అంటే ప్రయాణం. ప్రయాణానికి సింబాలిక్గా, ప్రయాణానికి ప్రతీకగా పెద్దలు చక్రము అన్నారు. అందుకనే మూలాధారం, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాస్థితుల్ని మాత్రమే చక్రాల కింద గుర్తించారు, కానీ సహస్రారాన్ని చక్రం కింద గుర్తించాల. ఎందుకంటే సహస్రార అంటే జన్మతహాగానే మనం సర్వోత్కృష్టమైన ప్రకంపన వేగ ప్రకంపనాల్లో ప్రకంపిస్తున్న స్థితికి ప్రతీక. కాబట్టి సహస్రార ప్రయాణంలో ఇమిడి లేదు. సహస్రార మన సహజత్వం. సహస్రార ప్రయాణం కాదు. సహస్రార తర్వాత ఆజ్ఞాచక్రం అనే స్థితి నుండే మన ప్రయాణం ఆరంభమైంది. కాబట్టి మూలాధారం దాకా కొనసాగింది. కాబట్టి సహస్రార సహిత షట్చక్రములని పెద్దలు తెలియచేశారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే అక్కడ 7 కొండలు ఉన్నాయి కాబట్టి ఆ కొండల్ని స్తుతిస్తున్నాం అనుకున్నారా? అయ్యో ఎంత దురదృష్టకరం. 14 కొండలు కూడా ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే అర్థం 7 కొండలు అక్కడ అలిపిరి కొండ అని కాదు సుమా. 7 చైతన్య స్థితుల్ని అధిగమించిన వాడా. మనం మూలాధార స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం, కానీ ఆ వెంకటేశ్వరుడు మూలాధార స్థితి నుండి తిరిగి తన సహస్రార స్థితికి చేరుకున్నాడు. అందుకే మనం 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్తుతిస్తున్నాం. మన జ్ఞానం, ఆత్మ ఆవిర్భావం ఓంకారం అనే ఏకాక్షర మంత్రం. ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం సహస్రార సహిత షట్చక్రములు. ప్రయాణంలో సమపార్జించుకున్న జ్ఞానం ఓం నమ శివాయ.
ఆ జ్ఞానంతో చేయగలిగిన సాహసాలు సృష్టి. అంత ఉన్నతమైన ఆత్మ ఈ భూతలానికి విచ్చేయటానికి వెనక దాగి ఉన్న లక్ష్యం ధర్మం. ఆ ఆత్మ తన లక్ష్యాన్ని సిద్ధించుకున్న స్థితి ఓం శాంతి శాంతి శాంతి. వీటిలో మనం ఓంకారం గురించి తెలుసుకున్నాం. మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించామని కూడా తెలుసుకున్నాం. వీటికి అద్భుతమైన సాక్ష్యాలు ఇవ్వటం కూడా జరిగింది. మనం సత్యం తెలుసుకోకపోతే మూలాధార, స్వాదిష్టాన, మణిపూర స్థితుల్లోనే కొట్టుమిట్టాడుతుంటాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర స్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న స్థితిని యానిమలైజేషన్ అంటారు, అంటే పశుత్వము అంటారు. మనం సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుంటే ఆ పశుత్వాన్ని అధిగమిస్తాం. పశుత్వాన్ని అధిగమించిన స్థితి శివస్థితి. ఆ స్థితినే పశుపతి అంటారు. పశుత్వాన్ని అధిగమించిన స్థితే పశుపతి. అందుకనే సనాతన సాంప్రదాయం దేవాలయాల్లో పశుత్వానికి ప్రతీకగా నందిని చేసి గుడి బయట పెట్టి, ఆ పశుత్వాన్ని అధిగమించిన స్థితికి ప్రతీకగా పశుపతిని చేసి గర్భగుడి లోపల కూర్చోపెట్టారు. మనం పశుత్వం అనే స్థితిలో కొనసాగుతుంటే పశుపతి వంక చూడమని హితవు పలికారు. పశుపతి వంక చూడటం అంటే 4వ చైతన్య స్థితి, శివస్థితి. పశుపతి యొక్క జ్ఞానాన్ని, శివస్థితి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని అంతరంగంలో ప్రతిష్ఠించుకోవటమే. అప్పుడు ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదుగుతాం. ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదగటాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో కుండలిని శక్తి జాగృతం అవటం అంటారు. అంటే ఎప్పుడైతే నేను ఆత్మని, అంతరాత్మని, ఆత్మ తేజాన్ని, కాంతి పుంజాన్ని స్వయంభూగానే ఆవిర్భవించాను, శాశ్వతుడిగానే కొనసాగుతున్నాను, సార్వభౌమంతుడిగానే విరాజిల్లుతున్నాను, సృజనాత్మకతనే దివ్య వారసత్వాన్ని జన్మతహాగానే పునికి పుచ్చుకున్నానన్న స్వస్వరూప స్వస్వభావ జ్ఞానాన్ని తెలుసుకుంటామో, స్వయాన్ని ఆవిష్కరించుకుంటామో, పశుత్వం అనే అతి సాధారణమైన స్థితిని అధిగమించి పశుపతి అనే మన నిజస్థితికి మనం ప్రయాణమవుతాం. అదే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదగటం అంటే. నిజానికి ఆధ్యాత్మికత అంటే పశుత్వం నుంచి పశుపతి దాకా ప్రయాణమే. అందుకే సనాతన సాంప్రదాయం పశుత్వానికి ప్రతీకగా నందిని చేసి గర్భగుడి బయట పెట్టి, పశుపతికి ప్రతీకగా ఈశ్వరుణ్ణి చేసి గర్భగుడి అంతరంగంలో ప్రతిష్ఠించి, పశుత్వంలో ఉంటే పశుపతి వంక చూడమని హితవు పలికారు. పశుపతి వంక చూడటం అంటే ఆ 4వ చైతన్య స్థితి యొక్క జ్ఞానాన్ని, శివస్థితి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని అంతరంగంలో ప్రతిష్ఠించుకోవటమే. కానీ దురదృష్టవశాత్తు అనేక మంది మహనీయులు చెప్పిన ఈ దివ్య ప్రవచనాల్లో ఉన్న అంతరార్థాన్ని, నవనీతాన్ని అర్థం చేసుకోక దురదృష్టవశాత్తు నంది దగ్గర వంగి ఆ నందిలోంచి లోపలున్న శివుణ్ణి చూడటం చేస్తున్నారు. నిజానికి అది ఎంత దురదృష్టకరమో. పశుత్వంలో ఉంటే పశుపతి వైపు చూడటం అంటే 4వ చైతన్య స్థితి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని మస్తిష్కంలో అనుష్ఠానం చేసుకోవాలి. అప్పుడు పశుత్వ స్థితిలో ఉన్న మన శక్తి, కుండలిని శక్తి జాగృతమై పశుపతిగా ఎదుగుతుంది. అదే సహస్రార సహిత షట్చక్రములు. నిజానికి పిరమిడ్ సింబల్ కూడా ఇదే. పిరమిడ్ అంటే పాయింట్ జీరోనెస్. మన ప్రయాణం మూలాధారానికి అనేక జన్మలు తీసుకున్నాం. మళ్ళీ స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని ఉన్న చైతన్య స్థితి నుండి మళ్ళీ మన పుట్టినింటికి ప్రయాణం అవుతున్నాం. ఆ ఓంకారానికే చేరుకుంటున్నాం. మరొక్కసారి, ఓంకారం అనే పుట్టినింటి నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించిన ఆత్మలమైన మనం 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించి, లేదా 7 లోకాల్లో జన్మించి జీవించి ఆ జ్ఞానాన్నంతా మనం అర్థం చేసుకుని అంతరంలో ప్రతిష్ఠించుకుని అత్యల్ప ప్రకంపన వేగాలైన ఈ భూతలానికి విచ్చేశాం. మనం సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తుని మనమే స్వయంగా అనుభవించడం కోసం మనం అన్నమయ ప్రాణమయ కోశాల్లో విజ్ఞాన మనోమయ ఆనందమయ కోశాలని, అంటే పంచకోశాలతో నిర్మితమైన పాంచభౌతిక శరీరాన్ని మనం ధరించి ఈ పంచభూతాలతో నిర్మింపబడిన ఈ పదార్థ రూప జగత్తుని అనుభవించడానికి దేహదారులమై దిగివచ్చాం. ఇప్పటికైనా మనం అర్థం చేసుకోండి. ఇప్పటికైనా నా మొరని ఆలకించండి. మనం దిగజారిపోయిన దీనులం కాదు, దిగివచ్చిన దేవదేవుళ్ళం. మనం కేవలం సత్యాన్ని తెలుసుకోలేకపోవటం వలన, కేవలం స్వస్వరూప జ్ఞానం తెలియకపోవటం వలన, కేవలం స్వస్వభావ జ్ఞానం తెలియకపోవటం వలన మనం ఈ పశుత్వంలోనే కొట్టుమిట్టాడుతున్నాం.
నిజానికి మనం సత్యం తెలుసుకుంటే, జన్మ రహస్యాన్ని అర్థం చేసుకుంటే, సత్యాన్ని తెలుసుకుని నారాయణుని ఆవిష్కరించుకుని సత్యనారాయణుడిగా జీవించడం అనే నూతన అధ్యాయానికి నాంది పలికితే, అంటే సత్యనారాయణ వ్రతాన్ని చేపట్టగలిగితే ఖచ్చితంగా మనం పశుత్వం నుంచి పశుపతిగా ఎదుగుతాం. ఇవాళ మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. ఆత్మ ఆవిర్భవించడం ఓంకారమని, ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం సహస్రార సహిత షట్చక్రములని తెలుసుకున్నాం. సహస్రారాన్ని చక్రం కింద ఎందుకు గుర్తించలేదో కూడా మనం తెలుసుకున్నాం. సహస్రార అంటే జన్మతహాగా మన సహజ స్థితి, అంటే ఆత్మలమైన మనం ఆవిర్భవించిన తొలి స్థితిలోనే సర్వోత్కృష్టమైన ప్రకంపన వేగ ప్రకంపనాల్లో ప్రకంపించాం. సరిగ్గా ఆ స్థితినే సనాతన సాంప్రదాయం సహస్రారాగా గుర్తించింది కాబట్టి, అది మన సహజ స్థితి కాబట్టి దాన్ని మనం ఎప్పుడూ చక్రంగా గుర్తించలేదు. చక్రం అంటే ప్రయాణానికి ప్రతీక. అందుకనే ఆజ్ఞాచక్రం నుండి మాత్రమే ఋషీశ్వరులు ప్రయాణకాలం కింద గుర్తించి ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం దాకా షట్చక్రములు అంటే 6 ప్రయాణ స్థితులు, సహస్రార సహిత షట్చక్రములు అంటే సహస్రార స్థితి నుండి మూలాధారం దాకా మనం చేసిన ప్రయాణం. ఆత్మ ఆవిర్భావ రహస్యం ఏకాక్షర మంత్రం ఓంకారం. ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం సహస్రార సహిత షట్చక్రములు. మరి ఆ ప్రయాణంలో సమపార్జించుకున్న జ్ఞానం ప్రణవ సహిత పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ. ఈసారి మనం ఈ జ్ఞానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రణవ సహిత పంచాక్షర మంత్రంలో ఓం నమ శివాయ అన్న పంచాక్షర మంత్రంలో, ప్రణవ సహిత పంచాక్షర మంత్రంలో దాగి ఉన్న సత్యాన్ని కూడా ఈసారి మనం కలుసుకున్నప్పుడు అర్థం చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సాధకుడికి నిజాయితీగా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అభ్యర్థిస్తున్నాను. నా ప్రయత్నం మీ మతాన్ని మార్చివేయటానో, మీ ఆచార వ్యవహారాలను తప్పు పట్టడమో కానే కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషీశ్వరులు ఏ సత్యాన్ని మానవాళికి అందివ్వటానికి ప్రయత్నిస్తున్నారో, ఏ సత్యం తెలిస్తే మనందరం అజ్ఞాత అంధకార స్థితుల్ని అధిగమించి మళ్ళీ కాంతిపుంజాలుగా, మళ్ళీ దేవదేవుళ్ళుగా విరాజిల్లగలుగుతాము, ఆ సత్యాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే నా ప్రయత్నం. నేను చెప్పిన ఈ సత్యం నిజమా కాదా అని మీరు ధృవీకరించుకోవాలంటే తెల్లవారుజామునే లేచి హాయిగా స్నానం చేసి చక్కగా ఒకచోట కూర్చుని ఈ జ్ఞానాన్నంతా అర్థం చేసుకుంటూ మీరు ఒక సంకల్పాన్ని సంకల్పించండి. ఆ సంకల్పం ఎంత అద్భుతంగా సంభవంగా మారుతుందో మీరే రుజువు, మీరే సాక్ష్యం, మీరు అనుభవిస్తారు. ఈ సత్యం మీరు అనుభవించిన తర్వాత ఈ సత్యంలోని ప్రతి ఒక్క వాక్కు, ప్రతి ఒక్క అక్షరం 100కి 100 పాళ్ళు నిజమేనని మీరే వాంగ్మూలం తెలియజేస్తారు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నేటికి స్వస్తి. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.